ఉద్యమ సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చిపడుతున్నారు కదా. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉంటుందా? రాహుల్ సీనియర్ ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకే తెలుస్తుంది. నాకు అర్థం వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, రాష్ట్ర వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుందా? అదో ఇష్యూ అలా ఇంకా సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉందో మీరు కూడా అట్లా తయారైపోయారు పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ కదా పెద్ద వినాయకుడు పరిస్థితి తెస్తా ఉన్నారు. ఇప్పుడు కొందరు బాగా పండేక ఫోన్ ట్యాపింగ్ ఒకట ఏం ట్యాపింగ్ అని అర్థం కదా. ఇక ముఖ్యమంత్రి తరఫున డీటెయిల్స్ డాక్టర్ తీస్తలేదా అని చూసేదా? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచారం సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రం పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన హైదరాబాద్లో పేర్లు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు చిత్తమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించిస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాన్ని కూడా ఇస్తారు. ట్యాపింగ్ చేస్తారా, టూపింగ్ చేస్తారా మాకేం తెలుస్తుంది? నో మినిస్టర్ ఈస్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఇస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఈ ఇంగితంలో ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాండ్ చేయొచ్చని ఉంది ఆ చట్టం.